కార్యకర్తలకు ఇబ్బంది కావద్దని మాజీ శాసన మండలి సభ్యులు మరి ఉద్యమకారులు మిత్రులు శ్రీ నారదాస్ లక్ష్మణరావు గారు, మన జిల్లా పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు జీవి రామకిషన్రావు గారు, గౌరవనీయులు పన్యాల భూపత్ రెడ్డి గారు, గౌరవనీయులు డాక్టర్ సుధీర్ బాబు గారు, గౌరవనీయులు మా రవీందర్ రావు గారు, గౌరవనీయులు తమ్ముడు ఎర్రోళ్ళ శ్రీనివాస్ గారు, మరి చాలా మంది ఉన్నారు. అన్ని పేర్లు చదవాలన్నా ఏమైనా మిస్ అయితే అలుగుతారా భయం. గౌరవ మాజీ మున్సిపల్ చైర్మన్ చంద్రయ్య గారు, మన మాజీ జెడ్పీ వైస్ చైర్మన్ రాజిరెడ్డి గారు, గౌరవ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్లు తిరుపతి రెడ్డి గారు, సాయన్న గారు, అశోక్ బాబు గారు, అదేవిధంగా సోదరుడు బీలు నాయక్, అశోక్ గారు, మంగా గారు, కీర్తి, లక్ష్మణ్, శ్రీకాంత్, ఆవుల మహేందర్, దేవేందర్, స్వప్న, రవి, అదేవిధంగా మహేందర్ గారు, మరి మా టౌన్ ప్రెసిడెంట్ తమ్ముడు అన్వర్ గారికి, రవి, సంపత్, గౌరవ కౌన్సిలర్లు రవి, సంపత్, సుప్రజ, శ్రీనివాస్, మరి అదేవిధంగా ప్రభాకర్ రెడ్డి గారు, వెంకట్రామరెడ్డి గారు, మానస గారు, మరి శ్రీనివాస్ రెడ్డి గారు, అంజన్న గారు, రమణారెడ్డి గారు, ప్రభాకర్ రెడ్డి గారు, బీర్ల వెంకటరెడ్డి గారు, రాజయ్య గారు, అనితా రమేష్ గారు, అదేవిధంగా రవి, సంపత్, స్వప్న, మహేందర్, సురేందర్, ఇంకా వేదిక మీద ఉన్న పెద్దలు ఎవ్వరేమనుకోకండి. మండల పార్టీ అధ్యక్షులు, కౌన్సిలర్లు, మాజీ కౌన్సిలర్లు, పార్టీ సీనియర్ నాయకులు, ఉద్యమకారులు, గౌరవ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, ముఖ్యంగా ఉద్యమంలో తొలినాళ్ల నుంచి పాల్గొన్న మా అక్కా చెల్లెళ్ళు, సోదర సోదరీమణులు, మీడియా మిత్రులు, జర్నలిస్టులు అందరికీ పేరు పేరున నమస్కారం. కేసీఆర్ గారికి హుజురాబాద్ అంటే చాలా నమ్మకం, మా హుస్నాబాద్ అంటే చాలా నమ్మకం. క్షమించాలి. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే, ఎప్పుడు ఎన్నికల ప్రచారం ప్రారంభించినా రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమయ్యే ఎన్నికల ప్రచారం హుస్నాబాద్ నుంచే ఎన్నికల శంఖారావం పూరించారు. ఎందుకు అంటే కేసీఆర్ గారికి ఇది ఒక లక్ష్మీ నియోజకవర్గం. ఇక్కడి నుంచి ప్రారంభమైతే మంచి విజయం వస్తుందనేటువంటి ఒక నమ్మకం హుస్నాబాద్ కార్యకర్తల మీద, హుస్నాబాద్ ప్రజల మీద కేసీఆర్ గారికి ఉన్నటువంటి నమ్మకం. ఈరోజు హుస్నాబాద్ లో నాకు బాగా గుర్తు, ఆనాడు సైకిల్ యాత్ర చేసిండ్రు కేసీఆర్. సిద్దిపేట నుంచి వరంగల్ జైత్య యాత్రకు సైకిల్ యాత్ర చేస్తే హుస్నాబాద్ లో పెద్ద ఎత్తున ఇలా ఘనమైనటువంటి స్వాగతం చెప్పి వేలాది మంది కేసీఆర్ గారు వెంట నడిచిన రోజులు నాకు గుర్తొస్తా ఉన్నాయి. ఉద్యమ తొలినాళ్లలో ఇక్కడ అన్ని మండలాలు గెలిచినాం. ఎంపీపీలు, జెడ్పీటీసీలు గెలిచి పార్టీకి మొదటి రోజుల్లోనే బ్రహ్మరథం పట్టినటువంటి నియోజకవర్గం మన హుస్నాబాద్, హుజురాబాద్. ఈ ప్రాంతం అంతా కూడా అద్భుతమైన విజయాలు, నాడు కెప్టెన్ లక్ష్మీకాంతారావు గారి సారథ్యంలో అద్భుత విజయాలను కూడా మనం చవి చూసినాం. అదే స్ఫూర్తితో, అదే ఉద్యమ స్ఫూర్తితో మనం పనిచేస్తూ వచ్చినాం. నిజంగా మీరు గుర్తు తెచ్చుకోండి, మనం అప్పటి కాంగ్రెస్ గవర్నమెంట్ లో హుస్నాబాద్ రెవెన్యూ డివిజన్ కావాలని పోరాడినాం, నిరాహార దీక్షలు చేసినాం, ధర్నాలు చేసినాం. కానీ పట్టించుకున్నారా? బీఆర్ఎస్ గవర్నమెంట్ రాగానే హుస్నాబాద్ ను రెవెన్యూ డివిజన్ గా మార్చింది. ఇవాళ మీ కలను నిజం చేసింది కేసీఆర్ గారు. ఎన్ని చేసుకున్నాం మనం? మన రెవెన్యూ డివిజన్ తెచ్చుకున్నాం, డిఎస్పీ ఆఫీస్ తెచ్చుకున్నాం, ఎలక్ట్రిసిటీ డిఈ ఆఫీస్ తెచ్చుకున్నాం, గౌరవేలి ప్రాజెక్ట్ ను పూర్తి చేసుకున్నాం. ఇది మన చెరువు గండి మహాసముద్రం స్వయంగా కేసీఆర్ గారే వచ్చి అద్భుతంగా గండి మహాసముద్రాన్ని తీర్చిదిద్దుకున్నాం. ఈ నేషనల్ హైవే ఆ రోజు నేను, సతీష్ అన్న ఢిల్లీకి పోయి గడ్కరీ గారిని కలిసి 2014-19 మధ్య ఇవాళ ఎల్కతుర్తి నుంచి సిద్దిపేట దాకా అద్భుతమైన నేషనల్ హైవే అయిందంటే కూడా ఆ రోజు మన ప్రభుత్వంలో మనం తయారు చేసి చేసుకున్నటువంటి పని. ఇట్లా ఎన్నో మంచి కార్యక్రమాలు. ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్ ఎంత అద్భుతంగా కట్టుకున్నాం హుస్నాబాద్ లో. అసలు ఆ రోజు
ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వంలో హుస్నాబాద్ డిపోను మినీ డిపోగా మార్చిండ్రు. అంత 10 బస్సులో ఏముండే. మళ్ళా బీఆర్ఎస్ గవర్నమెంట్ రాగానే దాని ఫుల్ ఫ్లెజ్డ్ డిపోగా మార్చింది కూడా నాటి బీఆర్ఎస్ ప్రభుత్వమే. ధర్నాలు మీరు డిపో రద్దయిద్దంటే ఇక్కడ నుంచి హైదరాబాద్ దాకా మీరు పాదయాత్రలు చేసిండ్రు. యాదుకుంది నాకు. మళ్ళా దాని డిపోను పునరుద్ధరింపజేసుకున్నాం. హుస్నాబాద్ పట్టణాన్ని ఎంత గొప్పగా తీర్చిదిద్దుకున్నాం మనం. రోడ్లు గాని అసలు గల్లీ గల్లీ మా సతీష్ అన్న అడుగుడు ప్యాకేజ్ తెచ్చుడు 30 కోట్లు 20 కోట్లు 15 కోట్లు ప్రతి దఫాలో హుస్నాబాద్ పట్టణ అభివృద్ధి కోసం అనేక డబ్బులు సమకూర్చుకొని ఈ పట్టణాన్ని అద్భుతంగా మనం తయారు చేసుకున్నాం. త్రాగునీటి కోసం ఇబ్బంది పడ్డ హుస్నాబాద్ మంచినీరు ఎండాకాలం వచ్చిందంటే పోరాటం ఉండేది, నీళ్ల యుద్ధాలు జరిగేది. అటువంటి హుస్నాబాద్ కు మరి అద్భుతంగా మిషన్ భగీరథ కింద తండాలకు గూడాలకు ఇంటింటికి కూడా త్రాగునీరు తెచ్చి అద్భుతంగా మన హుస్నాబాద్ ను బీఆర్ఎస్ హయాంలో తీర్చిదిద్దుకున్నాం. ఆనాడు మా సతీష్ అన్న అడిగితే ఆరోగ్య మంత్రిగా నేను మాతా శిశు సంక్షేమ ఆసుపత్రి ఈ హుస్నాబాద్ పట్టణానికి 100 పడకల ఆసుపత్రిని కూడా మంజూరు చేసి నిర్మాణం చేసుకున్నాం. ఇట్లా అనేక విషయాలు చెప్పుకుంటే ఎన్నో ఉన్నాయి మనం చేసినటువంటి పనులు. అసలు తండాలు గ్రామ పంచాయతీలు కావాలనే కళ దశాబ్దాల కళ. ఆనాటి కాంగ్రెస్ తండాలు గ్రామ పంచాయతీలు చేస్తామని మాట తప్పితే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఈ రాష్ట్రంలో 3400 తండాలను గ్రామ పంచాయతీలుగా చేసుకున్నాం. ఎందుకు మన హుస్నాబాద్ లో కూడా 120 దాదాపు 100 కొత్త గ్రామ పంచాయతీలు. సబ్జెక్టు కరెక్షన్. ఎన్నో తండాలు ఇక్కడ కూడా మనం గ్రామ పంచాయతీలు చేసుకున్నాం. ఇట్లా మంచి కార్యక్రమాలు జరిగినాయి. ఇందాక పెద్దలు జీవన్ రెడ్డి సాబ్ చెప్పిండ్రు బీఆర్ఎస్ మంచిగా పనిచేసింది, కానీ కాంగ్రెస్ ఎక్కువ ఆశ చూపింది. కృతజ్ఞతకు ఆశకు మధ్య పోటీ జరిగింది. కేసీఆర్ బాగా మనకు రైతు బంధు ఎలక్షన్లో చెప్పకపోయినా రైతు బంధు ఇచ్చిండు. ఎన్నికల్లో